ఎవరు ఏ పార్టీ బాగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా చేస్తారా? ఏం చేసారు కాంగ్రెస్ వాళ్ళు? ఏం అభివృద్ధి చేశారు మీ గ్రామంలో? మాకు రోడ్ వేసిర్రు, నీళ్ల పైపులు వేసిర్రు, అంత మా దిక్కు లైట్లు వేసిర్రు. టీఆర్ఎస్ పాలన ఎట్లుండే? టీఆర్ఎస్ పార్టీ మనం ఏమనుకున్నాం అంటే ఫస్ట్ లో వస్తుంది మంచిగానే చేస్తాడు అనుకున్నాం. తర్వాత చేసే బుద్ధులన్నీ ఒవ్వని దోషింది ఆడితేని ఒవ్వనికి మళ్ళీ విధులు ఇంకొన్ని మాందలేదు, మాట్లాడలేదు, ఒవ్వని దాకలే. వాళ్ళే జైకి తిన్నారు. ఇప్పుడు ఏమన్నా కబ్జాలు కూడా చేసుకొని తిన్నారు, భూములు చేసుకొని తిన్నారు, అన్ని తిన్నారు. కానీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల నువ్వు కడపత్రాలు ఇచ్చినావు. ఏమి ఇచ్చినావు? ఇండ్లు కట్టుకో, ఇండ్లకు అవి ఇచ్చినావు. అది దళితులకు ఇస్తాం, గిరిజనులకు ఇస్తాం అన్నావు. ఏవనికి ఇచ్చినావు? ఒవ్వనికి. ఆఖరికి వచ్చినాక యానో ఒక 10 ఇండ్లు ఉన్న కాడ పోయి వాళ్ళకు 20 లక్షలు బాధినావు కదా, వాళ్ళకి గిరిజనులకు. ఎందుకంతే మస్తు బాధపడ్డాం. కొన్ని ఏళ్ళు రేషన్ కార్డు లేక మా కోడలు మేము చాలా ఏడ్చుకున్నాం. కార్డే రాలేకుండే. దేవుని దయ వలన ఇప్పుడు రేవంత్ వచ్చినాకనే రేషన్ కార్డు వచ్చింది. మా బిడ్డకు మాకు మంచిగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగా చేసారు, మంచిగా అయింది అన్ని. ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? ఏముండే ఇక ఆయన ఏం చేసిండు ఇక ఆయనకు తెలుసు, అంత తెలియదు మాట. ఇదైతే మంచిగా చేసిండు. కాంగ్రెస్ అయితే ఎవరికి ఏం అన్యాయం చేయాలి, అందరికి న్యాయం చేసింది. అనుకుంటారు మీరు? ఆయన వేరే పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా కదా. వాళ్ళది అంత పనులు బాగాలేవు. కాంగ్రెస్ ప్రభుత్వం పనులు బాగుంటాయి. ఇందిరమ్మ ప్రభుత్వం బాగుందని ఓకే బాగుంది. అందుతున్నాయి సంక్షేమ పథకాలు ఏమన్నా అందుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, బిల్లు, రేషన్, రోడ్డు, కరెంటు బిల్లు అవి బాగుంది. ఆయన అందుకే అందరూ గెలిపించుకున్నారు.